ఈ వీడియోలో వేదిక గారు నటించిన 'ఫియర్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది భయ్య. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 52 మినిట్స్ అవుతుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ అయితే మిస్ అవ్వడం జరుగుద్ది. అసలు తను ఎలా మిస్ అయ్యాడు, మరి తన మిస్ అవ్వడం వల్ల హీరోయిన్ ఎలా ఇంపాక్ట్ అయింది, మరి తను ఏం చేసింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'ఫియర్'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ యావరేజ్ మూవీ భయ్య. నాకైతే అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ నచ్చింది నాకు. ఎందుకంటే మన సైడ్ సైకలాజికల్ థ్రిల్లర్ అన్న కాన్సెప్ట్ని ఎక్కువగా తీసుకోరు. ఫియర్ అని టైటిల్ ఉంది కదా, ఇది ఏదో హారర్ మూవీ అని అయితే మాత్రం అనుకోవద్దు. సో ఈ కాన్సెప్ట్ వైజ్ మన సైడ్ మూవీస్ రావు. నాకు ఇది వాళ్ళు తీసుకోవడం అన్నది కొంచెం నాకు బాగా అనిపించింది. కాన్సెప్ట్ అయితే మంచిగానే ప్రెజెంట్ చేశారు. అండ్ అక్కడక్కడ ఫ్యూ ప్రొసీడింగ్స్ అయితే వర్కౌట్ అయినాయి భయ్య. ఒకటి 2-3 సీన్లు అయితే బాగున్నాయి అన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ విజువల్ పరంగా కానీ టెక్నికల్ పరంగా కానీ కొంచెం బాగానే అనిపించింది. నెగిటివ్స్ వచ్చేసి ప్రెజెంటేషన్ అయితే వర్కౌట్ అవ్వలేదు భయ్య. చాలా వరకు కూడా అన్వాంటెడ్ సీన్స్ ఉంటాయి. అండ్ కొన్ని సీన్స్ అయితే కనెక్షన్ సరిగ్గా కుదరలేదు అనమాట. తీసుకున్న కాన్సెప్ట్ కి వెళ్ళే స్క్రీన్ ప్లేకి కనెక్షన్ సరిగ్గా సెట్ అవ్వదు. దానివల్ల అంతగా ఇంట్రెస్టింగ్ అనిపించదు. సైకలాజికల్ థ్రిల్లర్ అన్నా ఏ థ్రిల్లర్ అన్నా సరే కానీ మెయిన్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ అయితే ఉండాలి. మూవీలో బిగ్గెస్ట్ మైనస్ అదే, గ్రిప్పింగ్ అయితే ఉండదు. చాలా సీన్స్ కూడా చిరాకు వస్తాయి అనమాట, బోర్ కొడుతూ ఉంటాయి. అంత థ్రిల్ అండ్ గ్రిప్పింగ్ సీన్స్ కూడా పెద్దగా ఏం రాసుకోలేదు వీళ్ళు. అండ్ ట్విస్ట్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. ప్రెడిక్టబుల్ ఉంటుందన్నమాట మూవీ అంతా కూడా. చాలా చూసేసాం ఇలాంటివన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. కొంచెం మంచిగా రాసుకుని ఉంటే బాగుండు, రైటింగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు, యావరేజ్ అనిపించింది. మీరు చూడాలనుకుంటే థియేటర్స్లో రన్ అవుతుంది, చూడండి, మీ ఇష్టం. అండ్ హరికథ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కొత్తగా వెబ్ సిరీస్ వచ్చింది. ఆల్రెడీ చూసేసాను నైట్ నేను. కాకపోతే మార్నింగ్ వేరే వెబ్ సిరీస్ రివ్యూ పెట్టాను. మధ్యాహ్నం ఇది పెడుతున్నా. ఈవినింగ్ ఏమో సిద్ధార్థ గారి మూవీ రివ్యూ పెట్టాలి. సో హరికథ కోసం మీరు రేపటి వరకు ఆగాల్సిందే. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.